సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆస్వాదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదింపనగాక. దయచేసి ఈ వచనం నాతో అందరూ చెప్పాలని కూర్చున్నాం. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడనగాక. దావీదు రాజు యొక్క ప్రార్థన అండి. దావీదు ప్రార్థిస్తున్నాడు, నాయన నీ ఆశీర్వాదము నా కుటుంబం మీద ఉండాలి, నీ దేవుని నా కుటుంబం మీద ఉండాలి. ఈ దినము ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము ప్రతి వారికి అవసరం అండి. ఈరోజు మనం ధ్యానించే అంశము ఆనంద జీవితానికి 5 సూత్రాలండి. ఆనంద జీవితానికి 5 సూత్రాలు. నేను ఆనందంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు ఆనందంగా ఉండాలి అని ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రులు, యజమానురాలు కోరుకుంటారండి. ఈ 5 సూత్రాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు మనం జ్ఞాపం చేసుకోవాలి. నేను ఆనందంగా ఉంటేనే నా కుటుంబం ఆనందంగా ఉంటుంది. యజమానురాలు ఆనందంగా ఉంటేనే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందండి. ఆ యజమానురాలు ఆనందంగా ఉండాలి అంటే ఈ 5 సూత్రాలు ఖచ్చితంగా ఎవరికి వారుగా వారి జీవితంలో వారు అప్లై చేసుకోవాలి, వారి జీవితంలో వారు నేర్చుకోవాలి, అమలు చేసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే నిన్ను నీవు ప్రేమించడం నేర్చుకోవాలండి. ఎవరికి వారిగా నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా నేను తక్కువ చేసుకుంటూనే ఉంటావు. చాలాసార్లు మనం అంటుంటామండి, నాలాంటి పుట్టుక ఎవరికి రాకూడదు, నాదు అంటూ ఒక జన్మేనా, ఎందుకు వచ్చిన ఈ జన్మ, ఎందుకు వచ్చిన ఈ బ్రతుకు అని మనల్ని మనం కించపరుచుకుంటామండి. దేవుడు తన స్వరూపంలో తన రూపిణిగా దేవుడు మలుచుకున్నాడండి. మీరు నా సొత్తు, మీరు నా జనాంగము, మీరు నా ప్రజలు అని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఎవరైనాను ఈ మందిరమును పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయను. అంటే నీ శరీరం నీది కాదు, కానీ దేవుని యొక్క సారూప్యం కలిగిన నీవు ఈనాడు కూడా మనం కించపరుచుకోకూడదండి. ఎప్పుడు కూడా నిన్ను హైలైట్ చేసుకోలే, కానీ నిన్ను పైకి నేను ఇంకా ఉన్నతమైన స్థాయిలో వెళ్ళేవాడిను అన్నికి నీవు ఎప్పుడు కూడా ప్రోత్సాహపరచుకోవాలి, కానీ డౌన్ చేసుకోకూడదండి. ఎప్పుడైతే నువ్వు డౌన్ చేసుకుంటావో నీ జీవితంలో నీకు తెలియకుండానే చాలా డౌన్ అయిపోతుంటావు. ఎప్పుడు కూడా మనం ప్రేమించుకుంటూ మనం బ్లెస్ చేసుకోవాలి. నాయన నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు స్తోత్రం. ఆనంద జీవితానికి ముఖ్యమైన మూల సూత్రం ఏమనగా, ఏనాడైతే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభిస్తావో ఆనాటి నుండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం ఖాయమండి. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నువ్వు కుటుంబాన్ని ప్రేమించలేవు. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నువ్వెవరిని ప్రేమించలేవు. ఇదేనా దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడు ఉంటే నిన్ను ఎప్పుడు ప్రేమించుకుంటావండి. దేవుని ప్రేమించేవాడు ఉంటే నిన్ను ఎప్పుడు కూడా ఘనపరుచుకుంటూ హైలైట్ చేసుకుంటూనే ఉంటావు. ఇదేనా దేవుని మన యొక్క జీవితంలో నేర్పించే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, ఎప్పుడు నీ లైఫ్ గురించి, నీ జీవితం గురించి ఎప్పుడు కూడా నువ్వు డౌన్ చేసుకోవద్దు, నిన్ను కించపరుచుకోవద్దు. నీ పుట్టుకను, నువ్వు జన్మించిన విధానం ఎప్పుడు కూడా నాలాంటి జన్మము, నాలాంటి బ్రతుకు అన్న పదం ఏనాడు రాకూడదని దేవుడు కోరుచున్నాడని. అందరినీ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తాడే కానీ
అందరినీ ఉన్నతమైన స్థాయిలో దేవుడు పిలుచుకున్నాడు, కానీ ఒకరు తక్కువ వారుగా ఒకరిని ఎక్కువ వారుగా దేవుడు ఎప్పుడు కూడా ఉంచాలని పిలవలేదండి. ఈరోజు వాక్యం నేను మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి సూత్రము, నీ లైఫ్ గురించి కానీ నీ తల్లిదండ్రుల గురించి కానీ ఎప్పుడు కూడా కించపరచకుండా నువ్వు నాకు ఇచ్చిన బంగారం లాంటి వెళ్ళడానికి బట్టి స్తోత్రం. పరిస్థితులు, కష్టాలు, సమస్యలు అనేవి రావడం సహజము, ప్రతి కుటుంబంలో వస్తాయి. కానీ వాటిని ఓర్చుకొని నేర్చుకొని దాని ముందుకు సాగడం ప్రయత్నించాలి, కానీ మన పుట్టుకని ఏనాడు కూడా కించపరచుకోకూడదని మనం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే నిన్ను ప్రేమించుకోవడం ప్రారంభిస్తావో నీ ఆనంద జీవితానికి అదే మూలమైన సూత్రం అండి. ఈ రెండోది, నువ్వు సత్క్రియలు చేసే బిడ్డగా మారాలండి. నువ్వు ఆనందించాలంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియ నీకు చాలా ఆనందం ఇస్తుంది. మొన్న ఒక తల్లిగారు చెప్పారండి సాక్ష్యం. ఒక ప్రాంతానికి వెళ్తూ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అమ్మగారి యొక్క బ్యాగ్లోంచి ఒక పర్స్ పడిపోయిందండి. పర్స్ పడిపోయిన తర్వాత ఆ పర్స్ ఓపెన్ చేస్తే 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 రూపాయలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను ఉంచుకోవాలా ఇచ్చేయాలా? ఇది ప్రశ్న. ఎప్పుడైతే మన జీవితంలో ఉంచుకోవడం తలంపు వస్తుందో అది నీ ఆనందాన్ని పాడు చేసేస్తుందండి. లైఫ్ లాంగ్ నీకు ఒక్కటి ఉండిపోతుంది. నేను చూస్తుండగా పడిపోయింది, అది నాకు తెలుసు పలానా వ్యక్తిదని, అది నేను తీసుకుంటే అది ఒక రోజులో 2 రోజుల్లో ఖర్చు అయిపోతాయి. కానీ నా అంతరాత్మకు నేను జీవితాంతం సాక్ష్యం చెప్పాలి. జీవితాంతం నేను అది క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. ఆ తల్లిగారు వెళ్ళి ఆ అమ్మగారిని పిలిచి, అమ్మ మీ పర్సు నుంచి డబ్బులు పడిపోయినాయి అని చెప్పి ఇచ్చేస్తే కన్నీరు కార్చేసుకుంటూ వాటేసుకొని, అమ్మ నీలాంటి మంచి తల్లిని ఎక్కడ చూడలేదమ్మా, నువ్వు చాలా మంచిదాను అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వృద్ధాప్యంలో నా తల్లిగారు బ్లెస్ చేశారండి. ఇది సాక్షులు అంటే ఫోన్ చేసి పంచుకున్నప్పుడు కుటుంబం అంతా ఆనందించడానికి ఎంత మంచి హృదయం ఇచ్చారని చెప్పి సంతోషించడానికి అవకాశం వచ్చింది. సత్క్రియ ఎప్పుడు కూడా నువ్వు పైకెత్తుకునేట్లు చేస్తుంది, నీ బుర్ర పైకెత్తినట్టు చేస్తుంది, కానీ సత్క్రియ ఎప్పుడు కూడా నిన్ను పైవాడిగానే ఉంచుతుందండి. మంచి కార్యాలు ఎప్పుడు నువ్వు చేసావో నీకు తెలియకుండానే ఒకలాంటి సంతోషము, నీకు తెలియకుండానే ఒకలాంటి ఆనందము. మంచి చేసినప్పుడు నువ్వు సత్క్రియ చేసిన తల ఎత్తుకున్నావా అని కయీను గురించి దేవుడు మాట్లాడతాడు. నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి, నీ తమ్ముడు నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు తలదించుకున్నావు. సత్క్రియ చేసిన వాడు ఇప్పుడు కూడా పైవాడుగానే ఉంటాడండి. ఈరోజు నేర్చుకోవాల్సిన రెండవ సూత్రం ఏంటంటే, మన లైఫ్లో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఎవరో ఒక్కరికి మేలు చేయడం నేర్చుకోవాలి. అందుకే రాస్తాడు యేసయ్య కొండమీద ప్రసంగంలో, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏ వెలుగు? సత్క్రియ అనే వెలుగును ప్రకాశింపనీయుడి. మంచి కార్యాలు, మంచి క్రియలు అనే వెలుగును ప్రకాశింపజేయండి. ఎప్పుడైతే సత్క్రియ చేస్తావో మన తెలియకనే మన ఆయుష్ పెరుగుతుందండి. ఎందుకంటే నీ మనసు అంతా ఆనందం ఉంటుంది, నీ హృదయం అంతా ఆనందం ఉంటుంది. నేను ఇతరులకు మేలు చేశాను అనేక సంతృప్తికరమైన హృదయం ఉంటుంది. కనుక ఆ రోజు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటామండి. ఏ యొక్క టెన్షన్ ఉండదు, ఏ యొక్క ఉన్నా సరే ఆ రోజు నువ్వు చేసిన సత్క్రియని బట్టి, నువ్వు చేసిన మంచి కార్యాన్ని బట్టి అది నీకు చాలా ఆశ్చర్యకరం ఉంటుందండి. నేర్చుకోవాల్సిన రెండో సత్యము, మొట్టమొదటిగా నిన్ను నువ్వు కించపరచుకోకుండా నిన్ను ఎప్పుడు కూడా పైవాడుగా ఉంచుకోవాలి శాంతమా. రెండోదిగా నిన్ను నువ్వు కించపరచుకోకుండా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సత్క్రియలు చేయవాడుగా ఉండాలండి. సత్క్రియ చేసినప్పుడే ఆశీర్వాదం. మూడోది, ఆనంద జీవితానికి మూల సూత్రం మూడోది ఏంటంటే, నువ్వు ఇతరులను క్షమించాలండి. క్షమాపణ అన్నది మన రక్తనాళంలో మిళితమైపోవాలండి. క్షమాపణ ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో నువ్వు క్షమించబడతావు. క్షమించినప్పుడే క్షమించబడతావు. క్షమాపణ లేనివాడు ఎక్కడ కూడా హ్యాపీగా ఉండలేడండి. నువ్వు ఎవరి పట్లైనా సరే నీకు కోపం ఉందా, ఆ రోజు మొత్తం కోపంగా ఉంటావు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
కోపం నిన్ను డౌన్ చేస్తుంది, క్షమాపణ నీ ఆయుష్ని పెంచుతుందని. క్షమాపణ అన్నది నువ్వు ఎప్పుడైతే క్షమించడం ప్రారంభిస్తావో నువ్వు క్షమించబడతావు. అంటే దేవుని యొక్క వాక్యం కూడా ఉందండి, మీరు క్షమించినప్పుడే నేను మిమ్మల్ని కూడా క్షమిస్తాను. మన జీవితంలో చాలా వరకు ఎవరినైనా క్షమిస్తాను, కానీ ఆ వ్యక్తిని మాత్రం నా లైఫ్లో ఎప్పుడూ క్షమించిన. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరు అంటామండి. నేను ఎవరైనా క్షమిస్తాను బాబు, ఆ వ్యక్తిని మాత్రం నేను నా లైఫ్లో ఎప్పుడు క్షమించను. ఆ మాట అన్నప్పుడే మన ఆశలు పోగొట్టుకుంటామండి, మన ఆనందాన్ని పోగొట్టుకుంటాం. ఆనంద జీవితానికి మూలమైన సూత్రం ఏంటంటే, మనకెప్పుడు దేవుడు చెప్తున్న మాట, నువ్వు క్షమిస్తూనే ఉండు. నిన్ను బాధిస్తున్నారా, క్షమించు. నిన్ను హింసిస్తున్నారా, క్షమించు. నీ గురించి నిందిస్తున్నారా, క్షమించు. నీ గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారా, క్షమించు. అది నీకు తెలుసు, అది నీకు తెలుసు. నాకు తెలియకుండా నా వెనక కొన్ని వందలు మాట్లాడతారండి. అనుకుంటే ఏంటంటే పాస్ గారు తెలియదని. పాస్ గారు తెలుసు ఆ విషయం, కానీ నేను ఎప్పుడు కూడా రూతమ్మ నేను మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు ఎప్పుడు మనస్ఫూర్తిగానే బ్లెస్ చేస్తారండి. ప్రభా వాళ్ళు తెలియక మాట్లాడుతున్నాను, ఆయన తెలుసుకునే మనసు వాళ్ళకి దయచేయండి. మనం ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, వ్యతిరేకమైన ధోరణిలో నువ్వు మాట్లాడనుకోండి, అది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. కానీ క్షమించేసావా, ఇంకా అక్కడితో క్లోజ్ అని. మళ్ళీ దాన్ని రిపీటెడ్గా ఉండదు, దాని గురించి మళ్ళీ నువ్వు ఆలోచించవు. క్షమించకపోతే నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా తిడతానే ఉంటావు, నీ జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా నిందిస్తూనే ఉంటావు, జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా అవమానపరుస్తూనే ఉంటావు. క్షమించేసావా, అప్పుడు అక్కడితోనే క్లోజ్. యోబు తన స్నేహితులు ముగ్గురు కూడా యోబు దగ్గరికి వచ్చారు. నీవు మంచుడు పెట్టి నువ్వు చేసిన పనులు బట్టి కష్టం నీకు వచ్చింది, నీ బిడ్డలు పాపం చేశారు, నీ బిడ్డలు అవిధేయులుగా జీవించారు, అందుకే ఇలాగ నువ్వు సెల్ల పెంకులతో గోక్కున్నావు, రసికాడుతుంది సరేనండా, నువ్వు బొగ్గులు కూర్చున్నావు. ఒకటే రెండని కొన్ని వందల మాటలు మాట్లాడి యోబు స్నేహితులు. లాస్ట్గా ముగ్గురు స్నేహితులు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిస్తే దేవుడు ఏమన్నా తెలుసా, నా సేవకుడైన యోబు చేత మీరు ప్రార్థన చేయించుకోండి. ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో నిందించారు, ఎంతో అవమానపరిచారు. నా సేవకుడు చాలా మంచోడు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించారు. యోబుతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నీ దగ్గరకు ఆ ముగ్గురు వస్తారు, నిన్నన్న మాటలు పట్టించుకోకు, నిన్నన్న ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు, నువ్వు మనస్ఫూర్తిగా వారిని బ్లెస్ చేయి, వారిని ఆస్వాదించు, అప్పుడు నువ్వు ఆస్వాదింపడతావు. ఈరోజు మూడో విషయం ఏంటంటే, క్షమించే మనసు మనం కలిగి ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేయాలండి. ప్రతిరోజు మన జీవితంలో ఎవడో ఒకరు శత్రువు ఎదురవుతాడు, మన జీవితంలో ఎవరో ఒకరు ఎదురవుతాడండి. మనల్ని గురించి మాట్లాడే నిందించేవాడు, అవమానపరిచాడు ఎవరో ఒకరు వస్తాడు. వాళ్ళ మీద కోపోద్యోగాలు పెంచుకొని నీ బీపీ పెంచుకునే కన్నా, ప్రభు వాడిని క్షమించే మనసు దయచేయని నీ లైఫ్లో నేర్చుకుంటే అదే నీ జీవితానికి, ఆనంద జీవితానికి మూల సూత్రం అండి. 1, నిన్ను నువ్వు ప్రేమించుకొని నేర్చుకోవాలి. 2, సత్క్రియలు చేసే మంచి గుణం ఉండాలి. 3, క్షమించే గుణం ఉండాలి. 4, ఎవరికి కూడా కీడు తలపెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదండి. చేతులైతే మేలు చేయగాని కీడు మాత్రం చేయద్దు. కీడు చేయాలని తలపు వచ్చిందా నీకు నువ్వే నీ ఆనందాన్ని నువ్వు పాడు చేసుకున్న అర్థం. అందుకే కీడు చేయటం మాని మేలు చేయండి, రోమిల రాష్ట్రపతిలో రాయబడి ఉందండి. కీడు వలన నీకు ఆశీర్వాదం ఉండదు, మేలు వలన నీ జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది రోజు మొత్తం ఆ నెల పాడు చేయాలని ఆలోచించేవాళ్ళు ఈ లోకంలో 99% అండి. వాడిని ఎలాగా పాడు చేయాలని ఆలోచించేవారే లోకంలో ఉన్నారు, కానీ వాడు బాగుంటే నేను చూడాలని కోరుకున్నవారు 1% ఉన్నారు. ఈరోజు ఆ 1% మనమే ఉండాలండి. మనందరూ నేర్చుకోవాలి. కీడు అన్నది మన లైఫ్లో రాకుండా మన జీవితంలో నేర్చుకోవాల్సిన 4వ సూత్రం, మనం చేతనైతే సఖ్యమైతే నువ్వు పరులకు మేలు చేయడానికి ప్రయత్నించి, సఖ్యమైతే నువ్వు ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండు, సఖ్యమైతే నీ జీవితానికి నువ్వే దీవెనకరంగా ఉండు. ఇది 4వదండి. 4వది ఏంటంటే, నీ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం ఉండాలండి, ఒక గోల్ ఉండాలి, గురి ఉండాలి. ఆ గురి ఎప్పుడు పోగొట్టుకోకూడదండి. గురి లేనివాడు ప్రయాణం చేయలేడండి. మన కుటుంబ వ్యవస్థ కానీ, సంఘము కానీ, యజమానుడు కానీ, యజమానురాలు కానీ, వారికంటే ఒక గురి ఉండాలి. బిడ్డలకు ఒక గురి ఉండాలి.
ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలండి. గురి లేని జీవితము ఆశీర్వాదం కాదండి. పాస్టర్గా ఉన్న నాకు సంఘ పట్ల కొన్ని లక్ష్యం కొన్ని ఉన్నాయండి. నా మనసులో ఆశలు ఉన్నాయి. అవి నెరవేర్చడానికి నేను ప్రతిరోజు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రయాసపడుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తున్నవారు ఉద్యోగాల్లో వాడికంటూ ఒక గురి ఉండాలి. వ్యాపారాలు చేస్తున్నవారికి ఒక గురి ఉండాలి. గురి లేని వాడు, లక్ష్యం తెలియని వాడు దాన్ని రీచ్ అవ్వలేడండి, దాన్ని సమీపించలేడు. కనుక ఈ 5 సూత్రాలు మనకు పెట్టుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా కించపరచుకోవద్దు. నీ సత్క్రియలు చేయు, క్షమించే గుణం ఉంచు, కీడు చేయక మేలు చేయు, లక్ష్యంతో పోరాడు. ఈ 5 ఆనంద జీవితానికి ఈ 5 మూల సూత్రాలండి. ఈ 5ను కడుగుంటే నీ ఆస్తులు నువ్వు అప్పుడు ప్రార్థన చేయగలవు. దావీదువలే మనం ప్రార్థన చేయగలను. నీ ఆస్తులు నుండి నా జీవితము, నా కుటుంబము నిత్యము ఆస్వాదింపనుగాక. నేను ఆనందంగా లేకపోతే నా కుటుంబం ఎలా ఆనందం ఉంటుందండి? నేను ఆనందంగా లేకపోతే నా బిడ్డలు ఎలాగ ఆనందం ఉంటారు? ఆనందానికి మూలమైన సూత్రాలు ఎవరంటే తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు వాళ్ళ ముఖాలు చూడగానే బిడ్డలు తెలిసిపోతుందండి. ఈరోజు మా మమ్మీ డాడీకి, మా అమ్మ నాన్నకి ఏదో అయింది, వాళ్ళ ముఖాల్లో తేటగా లేవు కాబట్టి ఆ రోజంతా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ముఖాలు మార్చుకుంటారు. ఆ లైఫ్ మంచిది కాదండి. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం సరి చేసుకుందాం, బిడ్డలకు ఆశీర్వాదం మారదాం. అట్టే జీవితము దేవుని మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరిగి దేవునికి దీవెన ఆశీర్వాదం కూడి వచ్చిన సంఘం అంతటి మీదను, ఈరోజు వ్యాపారాలు దించుతున్న ప్రతి ఒక్క వ్యాపారం మీదను, రైతు బడి వెళ్తున్న బిడ్డల మీదను, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల మీదను సదాకాలము ఆయన యొక్క తోడు దీవెన ఆశ ఉంచి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.